డయాబెటిస్ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లో గ్లైసెమిక్ బియ్యాన్ని అందిస్తున్న భావన రైస్ సంస్థ తన 120వ బ్రాంచ్ను మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీపంలోని గౌతమ బుద్ధ రోడ్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ 7 శాస్త్రవేత్తలు 7 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన ఫలితంగానే ఈ బియ్యాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. 2019లో ప్రారంభమైన భావన రైస్ ప్రస్తుతం డయాబెటిస్ బాధితులకు ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని చెప్పారు. ఈ బియ్యం నాణ్యతను ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వంటి సంస్థలు ధృవీకరించాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా మార్కెట్ ధర కంటే క్వింటాల్కు 300 రూపాయలు అదనంగా చెల్లించి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 7 రాష్ట్రాలతో పాటు 21 దేశాల నుంచి భావన రైస్కు ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 120, తెలంగాణలో 40, కర్ణాటకలో 40 బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, మంగళగిరిలో కొత్త శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చాలా సంతోషం. ఈరోజు మంగళగిరి పట్టణంలో 121వ భావన రైస్ డయా రైస్ కంపెనీని స్టోర్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ యొక్క స్టోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రతి మానవుడి జీవితంలో రైస్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలామంది కూడా ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటువంటి రైస్ని తిని చాలామంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ లాగా మనం ఈరోజు మన నిజ జీవితంలో చాలామంది కూడా పాపం ఆ యొక్క వ్యాధి బారిన పడతా ఉన్నారు. మరి దాని నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అందరికీ మంచి రైస్ని అందించి ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి తద్వారా డయాబెటిక్ పేషెంట్స్ ఆ యొక్క వ్యాధిని తగ్గించే క్రమంలో ఈ యొక్క రైస్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఈ డయాబెటిక్ ఈ యొక్క పేషెంట్స్ని తగ్గించే ముఖ్య ఉద్దేశం. అలాగే బ్రదరు సుధీర్ గారు ఈ చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని మనందరం కూడా మరి ఆయనకి మంచి శుభాకాంక్షలు. ఈ బిజినెస్లో ఇదంటే ముఖ్యంగా ఇది బిజినెస్ లాగా చూడకుండా ఇదొక సామాజిక సేవా కార్యక్రమంలాగా చూస్తూ, అలాగే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా తోడుగా ఉండి ఇదందరం కూడా ఉపయోగించుకొని మనం కూడా ఈ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రైస్ను కాకుండా ఈ భావన రైస్ని మనం కూడా వాడుకుని మన అంటే అన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ మరొక్కసారి భావన కంపెనీ ఓనర్ అయినటువంటి మా సుధీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున భావన రైస్ కంపెనీ ఇది డయాబెటిక్ రైస్, ఇది లో గ్లైసెమిక్ రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన రైస్. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానీ ఇటువంటి అనేక సంస్థలు చెప్పి నివేదిక ఇచ్చింది. ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పనని. అయితే దీన్ని 2019లో భావన రైస్ కంపెనీ అని చెప్పనని నామకరణం చేసి మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్ ఎవరు కూడా అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారందరి కోసం ఈ రోజున ఈ లో గ్లైసెమిక్ రైస్ తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, రైతులు ఈ రోజున రైతులు మద్దతు ధర లేదని చెప్పని అంటాం కానీ, వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనట్లేదని కానీ అనటానికి లేకుండా దాదాపు 300 రూపాయలు ఎక్సెస్ మనీ ఇచ్చి వాళ్ళు పండించిన వెంటనే భావన రైస్ కంపెనీ పర్చేస్ చేయటం జరుగుతుంది. ఈ సీడ్కి దాదాపుగా 7 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఆర్డర్స్ ఉన్నాయి. మంగళగిరిలో మన కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మన మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ప్రారంభించుకొని దాదాపు ఆంధ్రప్రదేశ్